హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యోగి రియల్ టాక్స్. మనం లాస్ట్ టైం చెప్పుకున్న షార్ట్ వీడియోలో గోవాలో జరిగిన అంజనా బీచ్లో రియల్ స్టోరీ. ఇదేమైందంటే 2008 ఫిబ్రవరి 18న ఇన్సిడెంట్ అయితే జరిగింది. అక్కడ ఏమైందంటే ఒక ఫారెన్ నుంచి ఫియోనా అనే ఒక లేడీ, ఒక కుటుంబము ఫారెన్ నుంచి గోవాని చూడడానికి ఒక 1 వీక్ అలా ట్రిప్ అని చెప్పేసి ఒక 1 మంత్ 1 వీక్ అనేసి ట్రిప్ అనేసి వచ్చారు. వాళ్ళు వాళ్ళ హస్బెండ్తో పాటు ఒక 7 మెంబర్స్ చిల్డ్రన్స్ అయితే ఉన్నారు. సో ఏమైందంటే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి మన ఇండియాకి వచ్చి గోవాలో హోటల్లో ఉన్నారు. సో ఏమైందంటే నెక్స్ట్ డే వాళ్ళు ఒక పార్టీకి వెళ్ళాలని చెప్పి అందరూ అనుకున్నారు, ఫ్యామిలీ అంతా. కానీ అక్కడ ఏమైందంటే ఆ లాస్ట్ అమ్మాయి అయితే ఎవరున్నారో ఆ అమ్మాయి, నేనైతే రాను, నాకు కొంచెం వర్క్ ఉంది, సో నేను బయట వెళ్ళాలి వేరే వాళ్ళతో కలిసి, మా ఫ్రెండ్స్తో కలిసి అని చెప్పేసి అమ్మాయి ఫిక్స్ అయింది. సో తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఆ అమ్మాయిని, సరే జాగ్రత్తగా నువ్వు ఉండు, నేను ఒక మనిషిని అయితే పంపిస్తాను, అతనితో పాటు ఉండి చూసుకుంటాను నేను అని చెప్పి అనుకున్నారు. కానీ ఇక్కడ ఏమైంది, వాళ్ళ పేరెంట్స్ అందరూ వేరే వెకేషన్కి అయితే వెళ్ళారు. కానీ ఆ అమ్మాయి బీచ్కి వెళ్ళింది, అంజనా బీచ్కి వెళ్ళింది. గోవాలో ఫేమస్ బీచ్ అంజనా బీచ్. అక్కడ ఏమైందంటే అక్కడ మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి చాలామంది వస్తుంటారు, ప్రేమికులు, ఫ్యామిలీస్, చిల్డ్రన్స్, బయట దేశం వాళ్ళు, ఇండియా వాళ్ళు. గోవాలో అంజనా బీచ్ అంటే చాలా ఫేమస్. సో ఆ బీచ్ చూడడానికి చాలామంది అయితే వస్తుంటారు. అక్కడ మార్నింగ్ సన్ రైజ్ ఉదయం వేళలో అక్కడ ఒక కపుల్ అయితే వచ్చారు. అక్కడికి రావడం వలన మొత్తం ఇంకా పొద్దున్నే ఎక్కువ జనాలు రావడం వలన ఆ కపుల్ ఏమనుకున్నారు, కొంచెం దూరంగా ప్రైవేట్గా వెళ్ళి మనం కొంచెం మాట్లాడుకుందామని చెప్పేసి వెళ్ళారు. అక్కడ ఏమైందంటే వాళ్ళు కొద్దిసేపు అక్కడ దూరం వెళ్ళిన తర్వాత మాట్లాడుకునే సమయంలో ఆ సముద్రంలో నుంచి ఒక అమ్మాయి ఆ బాడీ అయితే బయటికి కొట్టుకొని రావడం అయితే జరిగింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ ఫియోనా, బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళ కూతురు. సో ఆ అమ్మాయి బయటికి రావడం జరిగింది. అక్కడ చూసిన వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్కి అయితే ఇన్ఫామ్ అయితే చేశారు. అక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ అమ్మాయి బాగా డ్రగ్స్ తీసుకొని, మొత్తమని తీసుకొని, బాగా ఆల్కహాల్ తీసుకొని అమ్మాయి సముద్రంలోకి వెళ్ళడం వలన అలా మునిగి చనిపోయి ఉండొచ్చని అక్కడ పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు, డాక్టర్స్ అండ్ పోలీస్ వాళ్ళు ఈ విధంగా అయితే మనకు రిపోర్ట్ అయితే ఇచ్చారు. సో కానీ అక్కడ వాళ్ళమ్మ కొంచెం ఇంట్రెస్టింగ్గా వెళ్ళి చూస్తే అక్కడ తనకు ఒంటిపైన గాయాలు కొట్టడం వలన గాయాలయ్యాయి. ఆ తర్వాత తన దుస్తులు ఏం లేవు, బాడీ పైన బట్టలు అయితే ఏమీ లేవు. సో ఆ బట్టలు కూడా చూస్తే తనకు అర్థమైపోయింది, ఇది మద్యం తాగడం వల్ల కాదు, తర్వాత డ్రగ్స్ తీసుకోవడం వల్ల కాదు, సో ఎవరో ఈమెని రేప్ చేసి చంపేశారనేసి వాళ్ళ మదర్కి అయితే అర్థమైంది. తర్వాత వాళ్ళు ఏమైందంటే ఆ మదరు కొంతమంది అక్కడ మంచి వాళ్ళకి సహాయం తీసుకొని ధర్నా చేసి, గోవాలో రోడ్డు మీద ధర్నా చేసి ఆ అమ్మాయి మంచి వాళ్ళ సహాయం తీసుకొని తను పోలీస్ కేసులకి ఇన్వెస్టిగేషన్ మళ్ళీ చెయ్యాలి అని చెప్పేసి కోరుకునేది. సో అక్కడ కొంచెం రాజకీయ నాయకులు వాళ్ళ సహాయం తీసుకొని పోలీసులు మళ్ళీ దీన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. తర్వాత ఏమైందంటే వాళ్ళు మళ్ళీ ఆ డాక్టరు, ఆ పోలీస్ వాళ్ళు ఇది ఖచ్చితంగా ఇది మందు డ్రగ్స్ తీసుకోవడం వల్లే మీకు ఇలా జరిగింది అని గట్టిగా చెప్పడం వల్ల అక్కడ వాళ్ళు కూడా అదే నమ్మారు. ఇంకా అదే ఫిక్స్ అనుకుని జనాలు కూడా అదే అనుకున్నారు. కానీ అక్కడ సిబిఐ వాళ్ళు దగ్గరికి వెళ్ళి ఈ మదర్ అనే ఆమె, ఫియానా అనే వాళ్ళ మదరు, సో మా అమ్మాయి ఎవరో చంపేశారు, సో ఈ విధంగా అయ్యింది, మీరైతే కొంచెం హెల్ప్ చేయాలి అని చెప్తే మళ్ళీ ఆమె ముంబైలో ఉన్న హైకోర్టుకి వెళ్ళి తర్వాత మళ్ళీ పిటిషన్ వేస్తే తర్వాత మళ్ళీ ఆ సిబిఐ వాళ్ళు సహాయంతో ఆ ముంబై కోర్టు మళ్ళీ దీన్ని రీఇన్వెస్టిగేషన్ చేయండి, అసలు ఏమైంది ఎందుకు అనేసి కనుక్కుంటే అక్కడ ఏమైందంటే అక్కడ గోవాలో కొంతమందిని అడిగితే మేము ఈ అమ్మాయిని ఇక్కడ మన పబ్లో అయితే చూసాము అని ఒక ఇద్దరు వ్యక్తులు అయితే చెప్పారు. ఆ ఇద్దరు వ్యక్తుల్ని ఆమెతో పాటు తన పబ్ ఓనరు ఇంకొక వ్యక్తి అయితే ఆ అమ్మాయితో పాటు చూసాము, సో ఈ విధంగా చెప్పారు. తర్వాత ఆ పబ్ ఓనర్ని అతన్ని అడిగితే మేము మీతో పాటు ఉన్నింది కదా ఏమైంది అని చెప్తే ఏం కాలేదు, ఇలా తీసుకెళ్ళాము, ఇలా అయ్యిందని చెప్పేసి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తే మళ్ళీ తర్వాత వాళ్ళు అక్కడ పబ్లో ఉన్న ఓనర్ ఉన్న ఒక వ్యక్తి, తెలిసిన వ్యక్తి,
స్లిప్పర్స్ అక్కడ దొరికాయి. సో అక్కడ ఏమైంది, ఆ స్లిప్పర్స్ దొరకడం వల్ల నీతో పాటు ఈ అమ్మాయి ఉంది, ఏమైంది చెప్పుని అడిగారు. సో ఈ విధంగా అక్కడ ఉన్న వ్యక్తులు కూడా చాలామంది ముందుకు వచ్చి ఈ విధంగా మా పబ్ ఓనరు వేరే ఆయన కలిసి ఈ విధంగా ఈ అమ్మాయిని ఇలా తీసుకెళ్ళి ఆ అమ్మాయిని ఈ విధంగా చేశారని చెప్పేసి, తర్వాత వాళ్ళు మళ్ళీ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఉంటుంది కదా ఫస్ట్, ఆ డాక్టర్ని ప్లస్ పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్, వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసేసి మళ్ళీ సిబిఐ వాళ్ళు కొత్తగా వేరే వాళ్ళని నియమించి అక్కడ మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ అమ్మాయిని పోస్ట్ మార్టం చేసిన రిపోర్ట్ రాంగ్ అని చెప్పి మళ్ళీ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాంగ్ అని చెప్పి తర్వాత మళ్ళీ ఈ అమ్మాయిని రేప్ చేసి అయితే చంపేశారు. సో ఈ విధంగా అని చెప్పేసి మళ్ళీ కరెక్ట్ రిపోర్ట్ అయితే ఇచ్చారు. సో దీనివల్ల ఏమైందంటే ఫేక్ రిపోర్ట్ వల్ల అక్కడ ఇచ్చిన తీర్పు కూడా సమాధానం కరెక్ట్ కాదు. సో మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మదర్ ఆ అమ్మాయి కోసం చాలా కష్టపడి మళ్ళీ సిబిఐ వాళ్ళ సహాయం తీసుకొని ముంబైలో హైకోర్టులో హెల్ప్ తీసుకొని అమ్మాయి మళ్ళీ సాధించి, తర్వాత వాళ్ళ మదరు ఇలా కష్టపడి ఆ కేసుని సాధించి 2016లో ఆ పబ్బు ఓనరు అండ్ ఆ పబ్బు ఓనర్తో పాటు ఉన్న ఆ వ్యక్తి వాళ్ళిద్దరికీ శిక్ష అయితే పడే విధంగా అయితే చేసింది. దాని తర్వాత ఒక సెక్షన్ కింద వాళ్ళకి 8 సంవత్సరాలు జైలు శిక్ష అయితే వేయడం జరిగింది పబ్బు ఓనర్కి. తర్వాత కొన్ని ఆధారాలు లేక అతని అనుచరుడు ఉన్న ఇంకొక వ్యక్తిని రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఆ మదరు వాళ్ళ కూతురు కోసం 8 సంవత్సరాలు పోరాడింది. నిజంగా గ్రేట్, వాళ్ళ మదర్కి చాలా హ్యాట్స్ ఆఫ్ నిజంగా అయితే. సో తప్పుడు నిర్ణయాల వల్ల, తప్పుడు రిపోర్టు వల్ల తన పాప అదే వాళ్ళ కూతురు ఈ విధంగా చనిపోయిందని నిర్ధారించుకోలేకపోయింది. సో ఏమంటే కొంతమంది మంచిని నాశనం చేయాలని, చెడుని నాశనం చేయాలనుకుంటారు. సో కొన్ని అక్కడ ఎవిడెన్స్ దొరకడం వల్ల కొన్ని విషయాలు మళ్ళీ బయటపడతాయని తెలిసి సో మళ్ళీ వాళ్ళ మదర్ కష్టపడి లాస్ట్కి కేసు సాధించి 8 సంవత్సరాలు జైలు శిక్ష పడే విధంగా వాళ్ళైతే చేశారు. సో ఇది రియల్ స్టోరీ, గోవా అంజనా బీచ్. సో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని రియల్ స్టోరీలు కావాలంటే ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్ చేసుకోండి యోగి రియల్ ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ.